దోచుకోవడం మీ నాలెడ్జ్, ప్రజాసేవ నా నాలెడ్జ్ అన్నారు మంత్రి సవిత. సమన్వయంతో ఉన్నామని నోరు జారితే కబడ్దార్ అంటూ హెచ్చరించారు. నాకు టీటీడీ లెటర్లు అమ్ముకునే నాలెడ్జ్ లేదు. సొంత కార్యకర్తలపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు, వాళ్ళ ఇళ్లలో జింక మాంసం పెట్టి వేధించిన నాలెడ్జ్ నాకు లేదు. కళ్యాణదుర్గం నుంచి బెంగళూరుకు లారీలో ఇసుక తీసుకెళ్లి అమ్ముకునే నాకు నాలెడ్జ్ లేదు. వర్కులు అమ్ముకునే నాలెడ్జ్ లేదు. గన్ చూపించి దోచుకోవడం అనే నాలెడ్జ్ అసలు లేదు. చెరువులు కబ్జా చేయడం, అక్రమ లేఅవుట్లు వేసి అమ్ముకోవడం నాకు తెలియదు. పెనుకొండ ప్రజలకు సేవ చేయడమే నాకు తెలిసిన నాలెడ్జ్. పేదలకు విద్యా వైద్యం అందించడం మాత్రమే నాకు తెలిసిన నాలెడ్జ్. మా దగ్గర చెప్పులు ఉన్నాయి, కానీ మా నాయకుడు మాకు సంస్కారం నేర్పారు. బెంగళూరు నుంచి కళ్యాణదుర్గం, అక్కడ నుంచి పెనుకొండ, ఇక్కడ నుంచి మళ్ళీ బెంగళూరుకు షటిల్ సర్వీసులు చేసే వలస పక్షులను నమ్ముకోవద్దని వైసీపీ కార్యకర్తలకు నా సూచన. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడుకుంటే కబడ్దార్ అని వైసీపీ నాయకురాలు ఉషశ్రీ చరణ్ను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత హెచ్చరించారు. రొద్ద మండలంలో 4 కోట్ల రూపాయలకు పైగా వెచ్చించి నిర్మించిన బీటీ రోడ్లను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా తనను కలిసిన విలేకరులతో మంత్రి మాట్లాడారు. తాను రాజకీయాల కంటే ముందే ఎస్ఆర్ఆర్ ట్రస్ట్ పేరుతో పేదలకు విద్యా వైద్యం అందించారన్నారు. తాగునీటి పంపిణీ చేశారన్నారు. కరోనా సమయంలో నియోజకవర్గంలో విస్తృతంగా తనకు తోచిన మేర సహాయం అందించారని చెప్పారు. ఎస్ఆర్ఆర్ ట్రస్టీగా, మంత్రిగా ప్రజలకు సేవ చేయడమే తనకు తెలిసిన ఏకైక నాలెడ్జ్ అని మంత్రి సవిత స్పష్టం చేశారు. మంత్రిగా తానిచ్చే టీటీడీ లెటర్లను కేవలం పెనుకొండ ప్రజలకు మాత్రమే ఇస్తున్నానని తెలిపారు. సొంత కార్యకర్తలపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం తనకు తెలియదని మండిపడ్డారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి వాళ్లకున్న నాలెడ్జ్తో రాష్ట్రాన్ని దిగజార్చారని జగన్తో పాటు వైసీపీ నాయకులపై మంత్రి సవిత మండిపడ్డారు. నిజంగా వాళ్ళకు నాలెడ్జే ఉంటే కళ్యాణదుర్గంలో తంతే పెనుకొండలో ఎందుకు పడ్డారని ఉషశ్రీని ఎద్దేవా చేశారు. బెంగళూరు వయా కళ్యాణదుర్గం వయా పెనుకొండ వయా బెంగళూరుకు షటిల్ సర్వీసులు చేసే వలస పక్షులను నమ్ముకోవద్దని వైసీపీ నాయకులకు హితవు పలికారు.